వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి కూడా మరొక సెషన్కు స్వాగతం తెలియజేస్తున్నాం. మనం చూడబోయే అంశము మీ మెటీరియల్లో టాపిక్ నెంబర్ 2 వినడం నుండి అగపరచడం ఎలా. వినడం నుండి అగపరచడం ఎలా ఏంటండి? చెప్పండి, గట్టి చెప్పాలా. మనము వినింది జీవితంలో కనపడాలన్నా, వినింది విన్నట్టుగానే ఉండాలన్నా? మాట్లాడాలా? చెప్పడం లేదు అక్కడ. అక్కడ చెప్పడం లేదు. వినడానికి వచ్చావా, వినింది జీవితంలో కనపడాలని వింటావా? గట్టి చెప్పాలా. ఇంగ్లీష్లో లిజనింగ్ టు మేనిఫెస్టేషన్ అంటాం. చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వింటున్నారు కానీ జీవితంలో కనపడడం లేదు. ఈ టాపిక్ ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే, ఎక్కడ నీవు మిస్ అవుతున్నావో ఈ టాపిక్ విన్నప్పుడు నీవు తెలుసుకొని సరి చేసుకొని విన్న వాక్యము జీవితంలో కనపడాలని ఎక్కడ మనం నేర్చుకోవాలన్నా అక్కడ సరి చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్ వినడం. మెటీరియల్ తీసుకోండి, బుక్ ఓపెన్ పెట్టుకోండి. ఎక్స్ట్రా ఏదైనా మీకు దేవుడు మాట్లాడితే పక్క నోట్బుక్ రాసుకోండి, లేదంటే అక్కడే రాసుకోవచ్చు కూడా, ఏం పర్వాలేదు. మీకు చక్కగా రెడీమేడ్గా ఇచ్చామంతా. ఫస్ట్ రెఫరెన్స్ వినడం అంటే ఏంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. రోమా 10:17 వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అందరూ చదవాలా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మళ్ళీ చదవాల స్లోగా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చాలు. వినుట వలన, గట్టి చెప్పాలా, ఇంకా గట్టి చెప్పాలా. విశ్వాసము కలిగితేనే విన్నట్టు లెక్క. ఏం రాశారు అక్కడ? వినుట వలన విశ్వాసము కలుగును. మరి చాలా మంది వాక్యం వింటున్నారు కానీ వాక్యం విన్న తర్వాత భయం వేస్తుంది కొంతమందికి. వాక్యం విన్న తర్వాత డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంతమందికి. వాక్యం విన్న తర్వాత మాకు అర్థం కాలేదంటున్నారు ఏంటి కొంతమంది. ఇక్కడ చెప్పింది ఏంటి? వింటే ఏం కలగాల? గట్టి చెప్పాలా. విశ్వాసము కలిగితేనే విన్నట్టు లెక్క. తర్వాత ఏముంది? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. ఒక వ్యక్తి మాట వింటున్నాడు కానీ విశ్వాసం కలగడం లేదు. ఏంటి? వాక్యము ఒక వ్యక్తి వింటున్నాడండి కానీ అతనికి విశ్వాసము కలగడం లేదు. ఎక్కడ మిస్టేక్ చెప్పాలా మీరు ఇప్పుడు? చెప్పాలా. వినడం లేదా? వినడం లేదు. ఓకే, వినడం లేదు ఒక కారణం. ఇంకా ఇంకో కారణం ఏముండొచ్చు? ఏమండి? విశ్వాసము కాదు, అతనికి విశ్వాసం కలగలేదండి. దానికి కారణం చెప్పమంటున్నా నేను. ఒకటేం చెప్పారు? వినలేదు. ఓకే, వినలేదు. ఇంకో కారణము చూడు, అక్కడే ఉంది జవాబు. అక్కడ ఏమండి? ఆయన వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎప్పుడు జరుగుతుంది చెప్పాలి అక్కడ. అంటే విన్నటువంటి మాట క్రీస్తును గురించిన ప్రత్యక్షత కలిగిన మాట అయితేనే అతను వినడం జరుగుతుంది. అతను ఏది పడితే మెసేజ్ వింటే వినడం జరగదు, విశ్వాసం రాదు నీకు. అంటే వినే మెసేజే రాంగ్ అయితే నీకు విశ్వాసం రాదు నీకు.
మీరు ఏమనుకోవద్దు, జనరల్ మాట్లాడుతున్నా, కరెక్ట్గా నువ్వు పరిశీలన చేయాలి. అప్పుడు ఇంగ్లీష్లో ఏముందంటే, faith births in a heart that responds to the anointed utterance of the anointed one. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, విశ్వాసం అందరికీ పుట్టదు. హలో, ఎప్పుడైతే క్రీస్తును గురించిన ప్రత్యక్షత కలిగిన మాట వినపడతదో, ఏ హృదయమైతే స్పందిస్తుందో ఆ హృదయములో విశ్వాసం పుడుతుంది. వినిన వారికి విశ్వాసం పుట్టదు. విని హృదయములో తేరి చూచి విని మరచువాడు కాక, క్రియలో ఎక్కడ చేరు చూసి ఎక్కడ సరి చేసుకోవాలని స్పందించే హృదయం ఉన్న వాళ్ళకే విశ్వాసం పుడుతుంది. విన్న వాళ్ళందరికీ విశ్వాసం పుట్టదు. ఈరోజు విశ్వాసం పుడుతుందా, నీకు ఏం పుడుతుందో నీకు తెలుసుకోవాలి. ఈరోజు నీ హృదయంలో విశ్వాసం పుడితేనే నువ్వు విన్నట్టు లెక్క. ఇక్కడ క్రీస్తుని గురించి మాట వినపడితేనే విన్నట్టు లెక్కను. కరెక్ట్గా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్, లూకా సువార్త 6వ అధ్యాయము 49వ వచనము. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. చాలు, స్టార్టింగ్. అయితే నా అందరూ స్లోగా చదవాలా, ఫాస్ట్ వద్దు, స్లోగా చదువు. అయితే నా మాటలు వినియు చేయని వాడు. చాలు చాలు, మళ్ళీ చదువు. అయితే నా మాటలు వినియు చేయని వాడు. నా మాటలు వినియు వినాలి. ఇక్కడ నా మాటలు వినియు చేయని వాడు అంటే అతని మనస్సులో చెయ్యాలని ఉందా లేదా చూసి చెప్పు సరిగ్గా. ఆ వచనములో ఉన్న వ్యక్తి మనస్సులో చెయ్యాలని ఉందా లేదా చెప్పాలా? చెప్పండి, గట్టి చెప్పండి. చెయ్యాలని ఉందా లేదా? అర్థమవుతుంది నా ప్రశ్న? ఆ వచనములో చెప్పిన వ్యక్తి నా మాటలు వినియు అంటే అతను ఆల్రెడీ డిసైడ్ అయినాడు. ఏమని? నేను చెయ్యను అని డిసైడ్ అయినాడు. కానీ ఏం చేస్తున్నాడు? చెప్పాలా చెప్పండి. హలో, మీరు మాట్లాడాలా? సైలెంట్ ఉన్నాడు, మాట్లాడాలా నువ్వు? హలో, తప్పించుకొని ట్రై చేయొద్దు, మాట్లాడు. నేనేం ప్రశ్న వేసినా నేను ఇప్పుడు. అతను ఏమంటున్నాడు? మాటలు వినియు అంటే మనస్సులో చెయ్యాలని ఉందా లేదా? గట్టి చెప్పు. కానీ ఎందుకు వింటున్నాడు? ఈ టైప్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చేతులెత్తాలా. ఈ టైపులో ఎవరైనా ఉంటే చేతులెత్తాలా. నీ మనస్సులో చెయ్యాలని లేకున్నప్పటికీ కూడా ఎందుకు వింటున్నావు? ఆ బ్యాచ్ అది. వాళ్ళు ఏ బ్యాచ్ అంటే చర్చికి వస్తున్నారు, కానీ లోపల ఏమి డిసైడ్ అయినారు? మేము చెయ్యమండి అని డిసైడ్ అయినారు, కానీ వినడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అలా అయిన వాళ్ళే చాలా మంది పడిపోయినారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ నా ప్రార్థన, నీ మనసులో చెయ్యాలని వింటున్నావా, చెయ్యకూడదు అనుకుని డిసైడ్ అయ్యి ఊరికే కేవలం వింటున్నావా? అందరూ చెప్పాలా? చేతుల పైకి చెప్పు, గట్టి చెప్పాలా. చెయ్యాలని వింటున్నారా లేదా? గట్టికి చెప్పు. దేవుడు నీతో మాట్లాడును గాక. అలాంటి మనస్సు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నీ మనసులో చెయ్యకూడదని డిసైడ్ అయ్యి వినదని కూర్చున్నావా? టైం పాస్ చేస్తున్నావు ఇక్కడ. ఎప్పుడప్పుడు భోజనమా ఎప్పుడప్పుడు టీనా చూస్తుంటావు నువ్వు. చెయ్యడానికి వినాలనుకున్నవాడు ఏది చూడడు, ఏం చెప్తున్నాడు దేవుడని చూస్తాడు. వెరీ గుడ్. నెక్స్ట్, 4 రకాలైనటువంటి
నేలలు ఉన్నాయి. మనకు అందరికీ తెలుసు. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 20 వచనాలు ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనము. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా, అందరూ చదవాలండి. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. మళ్ళీ చదవాలా? త్రోవ పక్క నుండి వారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. ఈ ఉపమానమును ఏమంటారు మామూలుగా? విత్తువాని, కానీ అది కరెక్ట్ టైటిల్ కాదు, అట్లా ఫేమస్ అయింది. కానీ ఇది టైటిల్ ఏంటంటే నేలల ఉపమానం. ఇది ఏం ఉపమానము అంటే రకరకాల హృదయాలు ఎలా ఉంటాయో తెలియచేయడానికి దేవుడు వాడిన ఉపమానం ఇది. దీనిలో 4 రకాల నేలలు ఉంటాయి. నేల అంటే హృదయం. ఫస్ట్ టైప్ ఎవరు వాళ్ళు? త్రోవ పక్క నేల. చెప్పాలా? వీరు వింటారా వినరా వాక్యం? చూడక్కడ వింటారా వినరా? చూడక్కడ చూసి చెప్పాలి, వింటారా వినరా? కానీ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చూసి చెప్పక్కడ. సైతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము మీరు నిలబడమ్మా వెనకాల. ఇక్కడ మీరు సిస్టర్ మీరే వినాలి. ఇక్కడ మీ చైన్ గోల్డేనా? గోల్డ్ కాదా? కూర్చో. మీది గోల్డా? గోల్డేనా? నిలబడు. ఇక్కడ వినాలి. అక్కడ సిస్టరు వెళ్తున్నారు దారిలో. ఎవరో ఒకడు ఏం చేశాడంటే చైన్ లాక్కున్నాడు. ఏం చేశాడు? అప్పుడు ఏం చేస్తారు మీరు? గట్టి చెప్పు. ఎందుకు పరిగెత్తావు? పోనులే, తీసుకుపోనులే. నా ప్రశ్న వినాలా? ఆమె గోల్డ్ చైన్ లాక్కుని తీసుకెళ్తున్నారు, మీరేం చేస్తారు? ఎందుకు పరిగెత్తుకొని పట్టుకుంటావు? తీసుకుపోని అనుకోవచ్చు కదా. ఏంటి? పోతే ఏమై? ఇంకోటి కొనుక్కో. చెప్పండి, ఆమెను చెప్పండి. ఉండు. ఏమ్మా ఎందుకు వెంట పడతావు? ఇంకా చెప్పాలా? అదే బంగారు ఆయన తీసుకుపోతే తీసుకుపోయిన లేవు. ఆయనకి డబ్బులు ఏమైనా అవసరం ఉందో? పేదవాడు. వినాలి. ఎందుకు చెప్తున్నాడు? వినాలి. నేను చెప్తా. ఇప్పుడు కూర్చోండి. తమ్ముడు మీరు నిలబడండి. మీరు సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోతున్నారు. హలో అన్నా, ప్రసాద్ అన్నా, బాగున్నారా అనుకుంటూ పోతున్నావు. సడన్గా ఒకతను ఫోన్ కొట్టేశాడు. ఏం చేస్తావు? గట్టి చెప్పు. వెనకాల పరిగెత్తావా? ఎందుకు పరిగెత్తావు? ఫోన్ కోసం. ఏం తీసుకుపోనులే, ఎందుకు పరిగెత్తావు? ఫోను ఏం అవసరము? కొత్త ఫోన్ కొనుక్కో. చెప్పండి, ఎందుకు పరిగెత్తావు వెనకాల? చెప్పండి. ఏంటి? ఆయన కోసమా? నీ వస్తువైతే ఎందుకు పరిగెత్తావు? చెప్పు. నువ్వు వెనకాల ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు కూడా పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఆయనకంటే స్పీడ్ పరిగెత్తావా? ఆయనకంటే స్లో పరిగెత్తావా? ఆయనకంటే స్పీడ్ పరిగెత్తాలంటే తగ్గాల సైజును. కూర్చో. బాగా నేర్చుకోవాలా? నీ బంగారు చైన్ ఎత్తుకపోతే అంత టెన్షన్ పడి వెంటబడుతున్నావు. నీ సెల్ ఫోన్ తీసుకుపోతా అంటే అంత వెంటబడుతున్నావే. ఇక్కడ వాక్యం విన్నవారు లోపల సైతాన్ని ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు? చెప్పు. బంగారు చైన్ వెంటబడుతున్నా పట్టుకపోతుంటే, ఇక్కడ వీళ్ళు దేవుని వాక్యం సైతాన్ని విన్నది ఎత్తుకుపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాలా? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారంటే ఎత్తుకుపోనీలే అని ఇడిచిపెడుతున్నారు. హలో, వీళ్ళు ఎలా ఉంటారంటే దేవా నాతో మాట్లాడు దేవా అంటారు. మాట్లాడతాడు దేవుడు.
వచ్చే వారంకు మళ్ళా దేవా నాతో మాట్లాడు. పోయినసారి మాట్లాడేది ఎక్కడ పోయింది? ఎత్తుకుపోయినాడు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా దేవా నాతో మాట్లాడంటారు. ఎవరైనా ఆ టైప్ ఉన్నారంటే ఎత్తుకుపోయిన బ్యాచ్ అది. విత్తబడిన వాక్యం ఎత్తుకపోతే ప్రతిసారి అట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఈరోజు ఎవరైనా త్రోవ పక్కనేలగా నీ హృదయం ఉన్నట్లయితే ఈరోజు మార్చుకోవాలి. నువ్వు విన్న వాక్యము నీవు సైతాను ఎత్తుకుపోనీయకుండా చూసుకోవడం ఎవరి బాధ్యత? గడి చెప్పు, గడి చెప్పాలా? ఎవరు అక్కడ మా బాధ్యత అంటున్నారు? ఎవరు పక్కన మా అంటే ఎవరు? నీ బాధ్యత. నంబర్ 1 ఆ టైపు హృదయం ఉంటుంది. నంబర్ 2 నెక్స్ట్ మార్కు సువార్త 4:16 వచనము. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. తర్వాత అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. చాలు. ఈ రెండవ రకమైన నేల ఏంటంటే రాతి నేల. అందరు చెప్పండి. వీరి హృదయం ఎలా ఉంటుందంటే లోపల కోపం ఉంటుంది. ఏముంటుంది? ఎవరినైనా క్షమించకుండా ఉంటారు వాళ్ళు. ఎవరి పట్లైనా అసూయ కలిగి ఉంటారు వాళ్ళు. ఎవరి మీదైనా నాకు నష్టం చేశారు కాబట్టి పగ తీర్చుకోవాలని ఉంటారు. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ నేల, నీ హృదయం రాతి నేలగా ఉంటే వాక్యము లోపలికి వేర్లు పోవు. వాక్యము నీకు పని చేయదు. అర్థమవుతుందండి? ఒక్కసారి చేతులు పైకెత్తాల, ఒక్క ప్రార్థన చేయి. గుర్తు చేసుకో, ఎవరి మీదనైనా కోపం ఉందా? నీ భర్త, నీ భార్య, నీ కుటుంబము, అత్త, మామ, ఆఫీస్లో, ఫ్రెండ్స్లో ఎవరైనా డబ్బులు ఎగరగొట్టారా? నీ వస్తువు తీసుకుపెళ్ళాడా? ఓకే, క్షమించు. డబ్బులు ఇస్తామని ఎగరగొట్టారేమో, క్షమించు. ఎవరక్కడ క్షమించకుండా ఉన్నారు ఇంకా? నువ్వు ఇప్పుడే క్షమిస్తే నీ హృదయం రాతి నేల నుంచి మారుతుంది. లేదనుకో రాతి నేలగా ఉంటే ఎన్నిసార్లు వాక్యం నా పని చేయదు నీకు. కరెక్టే. ఎవరో మోసం చేశారు నీకు, కరెక్టే. సారీ చెప్పలే సార్ వాళ్ళు, సారీతో పని లేదు, నువ్వు క్షమించు ఫస్ట్. ఇంకా ఎవరైనా క్షమించకుండా లోపల పెట్టుకుంటే ఇప్పుడే క్షమించాలను గుర్తు చేస్తున్నాడు దేవుడు. నీకు ఎవరినో గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. క్షమించి ఇప్పుడే. కోపం ఉందా ఎవరిపైన? తీసేసి. పగ ఉందా? తీసేసి. క్షమించలేకపోతున్నావా? దేవుని శక్తి అడుగు, దేవుడు శక్తి ఇస్తాడు, క్షమించేసి. చేతులు దించు. ఇలాగా ఎవరైనా రాతి నేలగా ఉంటే వాక్యం పనిచేయదు బ్రదర్. నీకు సిస్టర్ మార్చుకోవాలను. నెంబర్ 3 మార్కు సువార్త 4:19 వచనము. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని. అందరు చదవాలి. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, చదవాలా, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. వీరెట్లంటే వాక్యం ఉన్నప్పుడు చాలా మంచిగా వాక్యం చెప్పారండి అంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనిస్తాయి వాళ్ళకు? గ్యాస్ అయిపోయింది, బియ్యం అయిపోయినాయి, కందిపప్పు అయిపోయింది, స్కూల్ ఫీజు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఈఎంఐ లోను కట్టాలా, బంగారు స్కీమ్ కట్టాలా, చిట్టి కట్టాలా. ఈ ఐహిక విచారములు ఏమైతుందంటే చాలా ఎక్కువై విన్న వాక్యము కంటే అవి ఎక్కువగా ఎదిగి వాక్యమును అణిచివేస్తాయి. కాబట్టి వాళ్ళకు కూడా రిజల్ట్ రాదు. ముండ్ల పొదల నేల. అలాంటి హృదయము నీకుందా? మార్చుకోవాలి ఈరోజు. త్రోవ పక్క నేల, రాతి నేల, ముండ్ల పొదల నేల వాళ్ళు ఎన్నిసార్లు వాక్యం విన్నా
రిజల్ట్ రాదు. నిలబడబదారు మీరు. ఎస్, ఏం పేరు మీ పేరు? గట్టి చెప్పు. దేవానందం. ఏం చేస్తుంటారు మీరు? పాస్టర్. వెరీ గుడ్. ఇప్పుడు మీ నేల, మీ హృదయము త్రోపక్క నేలనా, రాతి నేలనా, ముండ్ల పొద నేలనా? మీ నేల ఎలా ఉంది? మంచి నేలనా? నాకు తెలియదు, నీకే తెలియాలా. వెరీ గుడ్, కూర్చో. తమ్ముడు నిలబడు. నువ్వే. నీ నేల ఎలా ఉంది? నీ హృదయం త్రోపక్క నేలనా, రాతి నేలనా, ముండ్ల పొద నేలనా? గట్టి చెప్పు. త్రోపక్క నేలగా ఉందా? ఎలా చెప్పినావు? వెరీ గుడ్. ఒప్పుకోవాలి. అట్లా క్లాప్స్ కొట్టాలి బాబు, క్లాప్స్ కొట్టాలి అందరూ. నిలబడు. క్లాప్స్ కొట్టి గట్టి కొట్టుమా. నీ నేల ఏ టైపు ఉందో ఎవరికి తెలుస్తుంది? గట్టి చెప్పాలా? వెరీ గుడ్. ఫస్ట్ నీ నేల ఏంటో నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకోకుండా నాది కూడా మంచి నేల అని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఏమన్నావు నువ్వు? నా నేల ఏమన్నావు? నీ నేల ఎట్లా అనుకున్నావు? అట్లా వినిన తర్వాత నీవు లోపలికి గ్రహించుకోకుండా సైతాన్ని ఎత్తుకుపోయేదానికి నువ్వు ఏం చేస్తున్నావు? తీసుకుపోనిస్తున్నావు. ఈ రోజు నుంచి త్రోపక్క నేల మార్చుకుంటావా, అట్లా పెట్టుకుంటావా? గట్టి చెప్పు. వెరీ గుడ్. అలా ఉండాలా. నిలబడమ్మా. మీ పేరేంటి? పల్లవి. ఏం నేల మీది? త్రోపక్క నేలనా? ఎట్లా చెప్పినావు? విన్నది పోనిచ్చేస్తావు. ఈ రోజు నుంచి ఏం చేస్తావు? విన్నది ఉంచుకుంటావా, సైతాన్ని తీసుకుపోనిస్తావా? వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాలా? నిలబడండి. ఏం పేరు అయ్య గారు? ఇస్సాకు. ఎటువంటి నేల మీది? ముళ్ళ పొద నేలంట. ఎట్లా చెప్పినావు? నా జీవితం అలాగుంది. క్లాస్ కొట్టాలా? గట్టి కొట్టాలండి మీరు. యథార్థముగా నీ పరిస్థితి నువ్వు చెప్పినప్పుడే నీవు నేర్చుకుంటావు. ఎవరినో ఇంప్రెస్ చేయాలని మాట్లాడద్దు. నువ్వు నీ పరిస్థితి నీవు కరెక్ట్గా తెలుసుకో, అప్పుడే సెట్ అవుతావు నువ్వు. వెరీ గుడ్. ఇప్పుడు మార్చుకుంటావా, అట్లనే పెట్టుకుంటావా? ఎరడు చెప్పు. మార్చుకుంటారు. అలాంటి వారు కావాలా దేవునికి? మొదట నీ హృదయం ఎలా ఉందో తెలుసుకోవాలా, దాన్ని తగిన విధంగా మార్చుకోవాలా. వెరీ గుడ్. సిస్టర్ నిలబడు. మీరే. ఏం పేరమ్మా? ఏం పేరు నీ పేరు? లక్ష్మి. ఎలా ఉంది మీ నేల? మీ హృదయం ఎలా ఉంది? త్రోపక్క నేలనా, రాతి నేలనా, ముళ్ళ పొద నేలనా? ఏంటి చూస్తున్నావు? చెప్పు ఆన్సర్. బ్రదర్ చెప్పండి. నిలబడండి. మీరు నిలబడండి. ఆమెది ఏ నేల చెప్పు. మంచి నేల. మరి ఆమెకి ఎందుకు తెలియదు? చెప్పడం లేదే. కొన్నిసార్లు నీ నేల నీకు తెలియనప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఏంటి? నిలబడమ్మా. ఏం నేల మీది? రాతి నేలనా మీది? ఎట్లా చెప్పినారు? గట్టి చెప్పండి. కొన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవరి మీద నాకు కోపం ఉందా? చెప్పు కరెక్ట్గా. క్షమించలేకపోతున్నావా? క్షమించేసే. ఇప్పుడు నీ నేల నీకు అర్థం కాకుంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు? పక్కనున్న పిల్లల వల్ల కానీ భర్త వల్లగా తెలుసుకోవచ్చు. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాలి గట్టిగా.
ఇక్కడ ఎవరైనా నీ నేల తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, అంతగా తెలియకపోతే మీ పాస్టర్ గారు ఎవరైనా పెద్దలను అడగండి. అంతేగాని నా నేల మంచి నేల అనుకుని మోసపోవద్దు. నీ నేల ఏ నేలనో తెలుసుకోవడం ఎవరి బాధ్యత? నిలబడు. ఏం నేలమ్మా నీది? త్రోపక్క నేలనా? ఎట్లా చెప్పినావు? ఎన్నిసార్లు వినా వెనకడిగేస్తున్నావా? ఇప్పుడు ఏం చేస్తావు? మార్చుకుంటావా? కరెక్ట్ చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అట్లా ఉండాలా? అమ్మగారు నిలబడండి. మీరు ఎలా ఉంది మీ నేల? రాతి నేల. రాతి నేల అని ఎలా చెప్పినావు? రాతి నేల అంటా మళ్ళా ఈగ విచారములు. ఏం నేల నువ్వు మాట్లాడేది? ముళ్ళ పొద నేల. మార్చుకుంటారా అలా పెట్టుకుంటారా? ఎప్పటి నుంచి? కరెక్ట్ చెప్పు. నవ్వుతున్నావా ఏడుస్తున్నావు? ఒకటి చెయ్యి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోలా. ప్రతి ఒక్కరు చేయి పక్కెత్తాలా. ప్రార్థన చేయి. ఎవరైనా ఇక్కడ నీ నేల రుత్రోపక్క నేలగా ఉందా, రాతి నేలగా ఉందా, ముళ్ళపద నేలగా ఉందా? దేవా ఈరోజు మార్చుకుంటా, నాకు నేర్పించు దేవా. చెప్పాలా? ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయి. నీ నేల ఈ 3 రకాల నేలలో ఉన్నట్లయితే దేవా ఇప్పుడు నేను మార్చుకుంటా, నాకు సహాయం చేయదేవా. నా నేల మంచి నేలగా కావాలి దేవా. అప్పుడే నీకు వాక్యం పనిచేస్తా తమ్ముడు, బ్రదర్. విన్న వాక్యం పనిచేయాలంటే మొదట నీ హృదయం సరి చేసుకోవాలను. సిద్ధపాటు నీ హృదయములో లేకుండా ఎన్నిసార్లు వాక్యం విన్నా నీకు రిజల్ట్ రావడం లేదు. ఎందుకంటే హృదయం సరిగా పెట్టుకోలేను. ఈరోజు రెడీ చేసుకోను. ఫస్ట్ యథార్థముగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి సాయం చేస్తాడో. యథార్థముగా నువ్వు మాట్లాడాలా. వెరీ గుడ్. చేతులు దించండి. 4వ రకమైన నేల ఏం నేల అండి? చదవాలా. 4:20. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పాను. అందరు చదవాలా. మంచి నేలను చదవాలా. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి అందరు చెప్పాలా. దానిని అంగీకరించి గడి చెప్పాలా. దానిని అంగీకరించి లోపలికి పోవాలనా లేదా? వాక్యము విత్తనం విత్తినప్పుడు లోపలికి తవ్వాలనా లేదా? పైన చల్లుకుంటా పోతారా విత్తనాలు? తవ్విన తరువాతనే లోతుగా తవ్విన వానికే నేల మంచి నేల కరెక్ట్గా పడుతుంది. త్రోవ పక్క నేల, ముళ్ళ పొదల నేల, రాతి నేల ఎవరైనా ఉంటే ఈరోజే నీ నేల మంచి నేలగా మార్చుకోవడం నీ బాధ్యత. విత్తనం విత్తిన తర్వాత లోతుగా తవ్వినప్పుడు చెత్తా చెదారం కనపడుతుందా లేదా? లోతుగా తవ్వుతేనే తెలుస్తుందా? పైపైన విత్తనం వేస్తే తెలుస్తుందా? గడి చెప్పాలా. అందుకోసమే లోతుగా తవ్వుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు తవ్వాలా. లోపల నీ హృదయం తవ్వాలా. లోపల నుంచి బయట తీస్తారు అన్ని. ఇప్పుడు ఈ 2 రోజుల్లో లోపల ఉన్నటువంటి అంతా బయట తీయాలి. ఇప్పుడు వింటున్నారండి? అప్పుడే లోపల నాటుకోవాలను. అప్పుడు నేల ఎలా ఉంటుందంటే మంచి నేలగా విన్న వాక్యము బయట రిజల్ట్ వస్తుంది. బాగా వినాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నేను. టమోటా రావాలంటే ఏం విత్తనం వేయాలా? గట్టి చెప్పాలా. వెరీ గుడ్. బెండకాయలు రావాలంటే ఏం విత్తనం వేయాలా? గట్టి చెప్పు. పైనాపిల్ రావాలంటే ఏం విత్తనం వేయాలా? వాక్యం రిజల్ట్ రావాలంటే ఏం విత్తాలా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఏది విత్తితే దాని రిజల్ట్ రావాలా. నీకు వేరే రిజల్ట్ వస్తుందంటే వేరేది లోపల పడినాయి. నీకు వాక్య ప్రకారం రిజల్ట్ రావాలంటే వాక్యమే పడి ఉండాలి లోపల. వాక్యము లోపల పడితే వాక్య ప్రకారం ఉన్న రిజల్ట్ వస్తుంది నీకు. అది 30 అంతలుగా 60 అంతలుగా
నోరంతలగా. నెక్స్ట్ లూకాసు వార్త 3వ అధ్యాయం 9-10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరుకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్తున్నాడు ఈ మెసేజ్ అక్కడ ప్రజలకు. తర్వాత అందుకు జనులు అందరు చెప్పాలా? అందరు చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలా? అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడగగా. మళ్ళీ చదవాలా? అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడగగా. అయ్యగారు ఎంత బాగా చెప్పారు అయ్యగారు అన్నారా? మేమేమి చేయాలనో అడిగారా? మేమేమి చేయాలనో అడిగారు. గట్టి చెప్పాలా? మేమేమి చేయాలనో అడిగారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ విషయాలు దేవుడు నీతో మాట్లాడుతా ఉంటే ఏమి చేయాలని ప్రశ్న రావాలన్నా, చాలా బాగుందని చెప్పే పాయింట్ రావాలన్నా, అది 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 అప్పుడే విన్నట్టు లెక్క. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇప్పుడు ఎక్కడ మార్చుకోవాలా, ఎక్కడ నేర్చుకోవాలా, ఎక్కడ నా నేల ముళ్ళ పొదలుగా ఉంది మంచి నేలగా మార్చుకోవాలా, ఏం చేయాలా అనే ప్రశ్న నీలో వస్తున్నట్లయితే నీవు వినడం స్టార్ట్ చేసినట్టు లెక్క. లూకాసు వార్త 2:37. 84 సంవత్సరములు విధవరాలై కాదు నాన్న, సారీ, అపోస్తల కార్యములు 2:37. 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా. ఏమన్నారంట? మళ్ళీ చదవాలా? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, చెప్పాలా? హృదయములో నొచ్చుకొని. ఇక్కడ కొంతమందికి నీ నేల త్రోపక్క నేల, ముళ్ళ పొద నేల, రాతి నేల అని మాట్లాడుతుంటే గుచ్చుకున్నాయి కొంతమందికి. అవునా కాదా? గడి చెప్పో. గుచ్చుకోవడం మంచిదా కాదా? నొచ్చుకోవడం మంచిదా కాదా? అప్పుడే నీలో మేమేమి చేతుమనే ప్రశ్న వస్తుంది. నొచ్చుకోకుండా గుచ్చుకోకుండా ఉంటే ఏమి చేయాలనే ప్రశ్న రాదు. చాలా బాగా చెప్పారండి, ప్రసంగము మంచిగా చెప్పారండి, చాలా బాగుందండి, హలో అలా చెప్తే ఏం రాదు నీకు. ఏమి చెయ్యాలి అని నీ లోపల ప్రశ్న వేసినప్పుడే విన్నట్టు లెక్క. నెక్స్ట్ యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని. అందరు చదవాలా? లోపల నాటబడి. 1 minute మన ఫస్ట్ నుంచి మళ్ళా. అందుచేత సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని. ఫస్ట్ మానాలనా? అక్కడ ఏముంది? ఫస్ట్ మానాలనా లేదా? గడి చెప్పాలా? మానిన తర్వాత లోపల నాటబడి ఉందా? ఫస్ట్ లోపల నాటబడి ఉందా? అందరు చెప్పాలా? ఏవి మానాలి? చదువు అక్కడ. సమస్త కల్మషమును విర్రవీగుచున్న మాని. ఎవరు మానాలి? గడి చెప్పాలా? గడి చెప్పాలా? నీలో కల్మషం ఉందా లేదా? నిలబడు. లాస్ట్ బ్రదర్, వైట్ షర్ట్. నీలో కల్మషం ఉందా? గడి చెప్పు. తీసేస్తావా, అట్లా పెట్టుకుంటావా? ఎప్పుడు? వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వాలి అక్కడ. లోక ఆచారములు, దురాచారములు, సంప్రదాయాలు, లోకపు ఆశలు ఏమేమి ఉన్నాయో నీకే తెలుసు. కల్మషం మానేయాలను. చాలా మంది కల్మషం మానకుండా వాక్యం వింటున్నారు, పనిచేయదు. కల్మషం అన్ని తీసేసుకోవాలి లోపల హృదయంలో. చెత్తా చెదారం విత్తినప్పుడు, లోతుగా తవ్వినప్పుడు చెత్తా చెదారం వచ్చినప్పుడు తీసేయాలా లేదా? అలాగా నీ హృదయంలో లోతుగా తవ్వుతా ఉంటే కల్మషం ఏమంటే తీసేసుకోవాలి నువ్వు. అప్పుడే పనిచేస్తుంది వాక్యం నీకో. వాక్యం నీ జీవితంలో పనిచేయాలంటే మొదట కల్మషం తీసేసుకోవాలా. రెండవది విర్రవీగుచున్న దుష్టత్వము. అంటే ఏంటి? మాకు కూడా తెలుసండి వాక్యము అని ఎవరైనా ఇక్కడ లోపల గర్వపడుతున్నట్లయితే దాన్ని కూడా తీసేయాల నువ్వు. విర్రవీగుచున్న దుష్టత్వం ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలా?
లోపల నాటబడి. అందరు చదవండి ఇప్పుడు, లోపల నుంచి చదువు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వీళ్ళు విన్నట్టు లెక్క. సమస్త కల్మషము దుష్టత్వం మానేసి లోపల ఎవరైతే వాక్యం అంగీకరిస్తారో వారు విన్నట్టు లెక్క. ఇంతవరకు నేను వివరించింది వినడం అంటే ఏంటో చెప్పా. వినడం అనేది అర్థమైందా లేదా? అర్థమైన వారి చేతులు ఎత్తాలా. ఇలా విన్నప్పుడు విశ్వాసం కలుగుతుందా లేదా? గడి చెప్పాలా. ఇక్కడ మీకు విశ్వాసం కలుగుతుందా, అపనమ్మకం కలుగుతుందా? గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా. వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వాలి అందరికీ. మీరు వింటున్నారు, వెరీ గుడ్. టర్న్ ద పేజ్ తిప్పాలా. రెండవ విషయం ఏంటంటే సరి అయిన అవగాహన. ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటారంటే రైట్ ఇంటర్ప్రిటేషన్. రైట్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. వినాలి ఇక్కడ. సిస్టర్ మీరు నిలబడండి, గ్రీన్ కలర్ శారీ. ఎస్, అందరు వినండి ఇక్కడ, అందరు చూడాలి ఇక్కడ. మీరు ఎప్పుడన్నా శారీ షోరూమ్ వెళ్ళారా? శారీ సెంటర్కి వెళ్ళారా? శారీ మంచి ఏంది మంచి ఫేమస్ షాప్ ఎక్కడ? ఏమండి, ఏమంటుంది? ఓకే, బాగా వినాలి ఇక్కడ. లోపల లైటింగ్ వేస్తారు లేదా? చెప్పండి. పెద్ద షాప్లో లైటింగ్ వేస్తారు. అప్పుడు శారీ వాళ్ళు ఇట్లా వేసినప్పుడు ఒక కలర్ కనపడుతుందా లేదా నీకు? గడి చెప్పాలా. ఏమండి, కనపడుతుందా లేదా? ఆ కలర్ లోపల కనపడింది, బయటికి వెళ్ళిన తర్వాత ఏ కలర్ కనపడుతుంది మీకు? గడి చెప్పండి. ఎందుకు వేరే కలర్ కనపడుతుంది? గడి చెప్పాలా. లోపల లైటింగ్లో ఒక కలర్ కనపడింది, బయట లైట్లో ఇంకో కలర్ కనపడింది. ఎందుకు? కళ్ళ ప్రాబ్లమా, శారీ ప్రాబ్లమా, లైట్ ప్రాబ్లమా? గడి చెప్పాలా, గడి చెప్పాలా. ఎందుకు చెప్తున్నా నేను? ఏ లైట్ కింద నీవు శారీ చూస్తే డిఫరెంట్ కలర్ కనపడినట్టు, ఆ లైట్ కింద చూస్తే ఒక కలరు, బయట లైట్ కింద చూస్తే ఇంకో కలరు కనపడుతుందంటే నీకేమర్థం కావాలంటే, ఏ వెలుగులో నువ్వు వాక్యము చదువుతున్నావో ఆ వెలుగే రాంగ్ అయితే నీకు బైబిల్ రాంగ్గా అర్థమవుతుంది. చాలా మందికి ఎందుకు రిజల్ట్ రావడం లేదంటే, దేవుడు చెప్పినటువంటిది వాళ్ళు అనుకున్నది వేరుగా ఉంది. చదువుతున్న రెఫరెన్స్ కానీ అర్థమయ్యేది దేవుడు అనుకున్నట్టు కాకుండా వాళ్ళ సొంతంగా అర్థం చేసుకుంటున్నారు. చూడు, దట్ ఇస్ ఎ మిస్టేక్. అంటే ఏ కన్నుల వెలుగులో నువ్వు వాక్యము చదవాలనో ఆ వెలుగులో చదివితేనే వాక్యం అర్థమవుతుంది. అందుకోసమే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ఒకసారి మీరు చదవాలా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. 1 మినిట్ మా అందరూ తీసుకోండి. ఇది అందరూ కూడా ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇది ఇలా చేసినప్పుడే వాక్యము నీకు అర్థమవుతుంది. చాలా మందికి వాక్యము రాంగుగా అర్థమవుతుంది. వినాలి ఈరోజు. 1వ అధ్యాయం 17వ వచనము అక్కడ స్క్రీన్ మీద ఉంది, అందరు తీసుకో, చదవాలా. స్క్రీన్ మీద ఉంది, చూడాలమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహమేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, అందరూ చెప్పాలా. తన్ను తెలుసుకొనుట యందు, అందరూ చెప్పాలా. మీకు చదవాలా. మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే,
మనోనేత్రములు వెలిగింపబడి జ్ఞాన ప్రత్యక్షత కల మనస్సుతో నీవు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడే వాక్యము నీకు సరిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా? కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తు. దేవా, ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు. దేవా, నా మనోనేత్రములు వెలిగింపబడునుగాక, నాకు కూడా జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు కలిగి వాక్యము నేను చదివినప్పుడు నాకు అర్థమవును గాక. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా? మనోనేత్రములు వెలిగింపబడాలా, జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు నాకు కావాలా. నోరు తెచ్చి అడుగు, ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా? చాలా మందికి బైబిల్ అర్థం కావడం లేదు, ఎందుకంటే వారికి జ్ఞాన ప్రత్యక్షత గల మనసు లేదు, మనోనేత్రం తెరవబడలేదు. పౌలుకు అర్థమైనట్టు నీకు అర్థం కావాలి. పౌలు ద్వారా దేవుడు ఏ పత్రికలు రిలీజ్ చేశాడో అవన్నీ విషయాలు నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. ఎందుకు అర్థం కావడం లేదు నీకు? మనోనేత్రం వెలిగించబడలేదు, జ్ఞాన ప్రత్యక్షత గల మనసు నీకు లేదు. కాబట్టి నీకు అక్షర జ్ఞానం వస్తుంది. రెఫరెన్స్ చాలా టాప్లో చెప్తున్నావు, కానీ మీనింగ్ తెలియదు నీకు. ఈ రోజు నుంచి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ స్పష్టముగా చేయండి. ఖచ్చితముగా నీకు వాక్యం అర్థం కావాలి. ఏమర్థం కావాలి? దేవుడు చెప్పాలనుకుంది అర్థం కావాలా, నువ్వు అనుకుంది కాదు. వెరీ గుడ్. చేతులు దించమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను. అందరూ చెప్పాలా? నిజమైన వెలుగు ఉండెను. గట్టిగా చెప్పాలా? నిజమైన వెలుగు ఉండెను. ఇంకా గట్టిగా చెప్పాలా? నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు అంటే ఏంటి? నిజమైన వెలుగు ఉండిను అంటే వేరే వెలుగు కూడా అక్కడ ఉందా? గట్టి చెప్పాలా? యేసు ప్రభు రానంత వరకు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు చెప్పిందే వెలుగు అనుకొని ప్రజల్లో పోతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి చెప్పాడో నిజమైన వెలుగు కనపడిందా లేదా? శారీ బయటికి తీసుకెళ్ళి సన్లైట్లో, సూర్యరశ్మి లైట్లో చూస్తేనే ఒరిజినల్ కలర్ కనపడుతుంది. అలాగే ఇక్కడ కూర్చుని నీవు జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు కలిగి మనోనేత్రము తెరవబడి ఎప్పుడైతే బైబిల్ చదువుతావో అప్పుడు నీకు ఏం కనబడుతుంది? నిజమైన వెలుగు కింద బైబిల్ అర్థమవుతుంది. అప్పుడే సరి అయిన అవగాహన నీకు వస్తుంది. రెండవ స్టెప్ ఏంటంటే, విన్న తర్వాత నాకు నీవనుకున్నటువంటి సరిగానే అర్థం కావాలా దేవా అని ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేస్తే రెండవ స్టెప్లోకి వెళ్తావు. నెక్స్ట్ పాయింట్, ధ్యానము. అందరు చెప్పండి. మెడిటేషన్. అందరు చెప్పండి. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనము ఫస్ట్ చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అందరూ చెప్పాలండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. గట్టి చెప్పాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అందరు చెప్పాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అందరు చెప్పండి. ఆనందించుచు. ఆనందించుచు. గట్టి చెప్పాలా? ఆనందించుచు. గట్టి చెప్పాలా? ఆనందించుచు. ఇంకా గట్టి చెప్పాలా? ఆనందించుచు. మరి కొంతమందికి వాక్యం చదవడానికి మొదలు పెడితే నిద్ర వస్తుంది. కరెక్ట్గా కొంతమంది వాక్యం మొదలుపెట్టేటప్పుడు చల్లగా ఫ్యాన్ కింద పోయి కూర్చుంటారు. కొంతమంది చూసుకొని వాక్యం అయ్యగారు మొదలు పెడితే కరెక్ట్గా ఆ పొజిషన్ వాళ్ళకు ఎందుకు? వాక్యములో వారు ఆనందించడం లేదు. ఇక్కడ వాక్యము నువ్వు చదివేది నిలబడతామడో. ఎస్, వాక్యం చదువుతావా నువ్వు డైలీ? ఎందుకు చదువు? తెలియదు నీకు వాక్యం కాబట్టి. ఈరోజు తెలుసుకో, వాక్యము చదివితేనే నీ జీవితంలో నీ విలువ నీకు తెలుస్తుంది. చదువుతావా? కరెక్ట్ చెప్పు. ఈరోజు నుంచి చదువుతావా లేదా? చదివినప్పుడు నువ్వు ఎందుకు చదవాలి? ఆనందిస్తూ చదవాలి. ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పాలా?
వాక్యము చదువుతా ఉంటే నా గురించే రాయబడింది, ఈ వాగ్దానం నాకే, ఈ ఆశీర్వాదం నాకే అని ఎప్పుడైతే నీ మనసులో నీ గురించి ఆ వచనములో కనపడుతుందో అప్పుడు ఆనందం కలుగుతుందా లేదా? గట్టి చెప్పండి. అంటే ఆనందం కలగాలనా, ఆనందం కలగకూడదా? చదవాలా? పాస్టర్ గారు నిలబడాలి. ఇక్కడ పాస్టర్స్ ఎవరున్నారు? నిలబడి ఒకసారి. పాస్టర్స్ మీరు నిలబడండి. అందరు పాస్టర్స్ నిలబడి ఒకసారి. బావినాలా? నా ప్రశ్న, రేపు సండే మెసేజ్ చెప్పాలి కాబట్టి వాక్యం ప్రిపేర్ అవుతారా, మీరు సొంతంగా వాక్యం డైలీ చదువుకుంటారా? గడి చెప్పాలా? ఎందుకు చదువుతున్నారు? ఆనందం కలుగుతా ఉందా, మీరు డ్యూటీ లెక్క చదువుతున్నారా? గడి చెప్పాలా? వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాలా? మీరు కూర్చోండి. వాక్యము చదువుతా ఉంటే ప్రతి ఒక్కరికి ఏం కలగాల? గట్టి చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఆనందము కలిగినప్పుడు ఎప్పుడు కలుగుతుంది? ఆ వాక్యములో నాకే ఆ వాగ్దానము, ఆ వాక్యములో చెప్పిన విశ్రాంతి, ఆ వాక్యములో చెప్పిన ఆశీర్వాదము, ఆ వాక్యములో నా గురించి చెప్తున్నారని నీవు ఎప్పుడైతే నీ గురించి చదువుకుంటావో అప్పుడు ఆనందం కలుగుతుంది. చాలామంది ఒక సమస్య బయటపడడానికి, ఒక స్వస్థత రావడానికి, ఒక రోగము నుంచి విడుదల కావడానికి బయటపడాలని వచ్చినప్పుడే వాక్యం ఓపెన్ చేస్తున్నారంటే నీకు దురాశతో చదువుతున్న వాక్యం, ఆనందించడంలే నువ్వు. ఎవరైతే ఆనందించకుండా బైబిల్ చదువుతా ఉంటే వారిని సైతాను ఇంకొక రకంగా మోసం చేస్తాడు. 2 కొరింథీ 11:3 2 కొరింథీ 11:3 ఆనందించడములో నీవు ఆ మార్గములో లేకపోతే వేరే మార్గములోకి పోతావు. జాగ్రత్త, చూడాలి ఇక్కడ. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత, అందరు చదవాలా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని అవ్వను సైతాను మోసం చేసిందా లేదా? అంటే దేవుడు చెప్పిన మాటనే ఉపయోగించి మోసం చేసిందా, సొంత మాట చెప్పిందా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఇక్కడ కూర్చున్న నీకు కూడా దేవుని వాక్యము చెప్పే సైతాను మోసం చేస్తాడు నీకు. ఎప్పుడు? ఆనందించే ట్రాక్లో నువ్వు లేకపోతే నిన్ను నన్ను కూడా మోసం చేయడానికి అదే వాక్యం నువ్వు ఉపయోగించుకునే స్థాయిలో పడతావు. జాగ్రత్త. ఆనందిస్తావా, మోసగించబడతావా? గట్టి చెప్పాలా? ఆనందిస్తేనే కరెక్ట్ మార్గంలో ఉంటావు. డ్యూటీ మాదిరి చదవాలి కాబట్టి, ఎవరో అడుగుతారు కాబట్టి, మెసేజ్ చెప్పాలి కాబట్టి ప్రిపేర్ అవుతున్నావా? వాక్యము చదువుతా ఉన్నప్పుడు ఆనందం కలుగుతా ఉంటే మోసపరచబడవు నువ్వు. లేదనుకో మోసపడతావు. జాగ్రత్త. ధ్యానము చేయాలా? వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ధ్యానించాలా? ఆ వాక్యములో ఏం చెప్తున్నాడు దేవుడు, ఏమర్థం ఉందని కొంచెం చదివినా ధ్యానించడం ఎక్కువ వినాలా. ఈ మధ్య మన వాళ్ళు చాలామంది ప్రజలు 10 మెసేజ్లు వింటున్నారు, ఒక్క మెసేజ్ ధ్యానించడంలా. ఒక్క మెసేజ్ విను, ఒక్క వాక్యం చదువుకో, ధ్యానించు ఎక్కువగా. అప్పుడు లోపల కల్మషము తీసేసి విర్రబిగుచిన దుష్టత్వం అని లోపల వాక్యం పడుతుంది. ధ్యానించడం ఎక్కువ కావాలన్నా, వినడం ఎక్కువ కావాలన్నా? గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? చాలా మంది క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వినడం ఎక్కువ వింటున్నారు, ధ్యానించడం చాలా తక్కువ ధ్యానిస్తున్నారు. అందుకోసం నీకు వాక్యం పనిచేయదు. ఇంకొక మాట చూపిస్తా ఇప్పుడు. కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, అందరూ చదవాలా? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. చాలు మళ్ళీ స్టార్టింగ్ నుంచి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. నీటి కాలువల యోరను నాటబడిన యొక్క చెట్టు యొక్క ఆకు వాడిపోతుందా? చెప్పాలా? గట్ట చెప్పాలా?
రాంగ్ ఆన్సర్. అక్కడ ఏం చెప్పారు? ఆకు వాడకాన్ని రాస్తున్నా అంటే ఆకు వాడిపోయేదానికి అవకాశం ఉంటేనే రాశారు అక్కడ. హలో, ఆకు వాడకాన్ని రాశారంటే వాడిపోయేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు? మీరే చెప్పాలి. ఇప్పుడు 3 కారణాలు ఉన్నాయి, వినాలి ఇక్కడ. నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు యొక్క ఆకు వాడిపోయేదానికి 3 అవకాశాలు ఉన్నాయి. మీరే చెప్పాలా. నంబర్ 1 చెప్పు. నీటి కాలువ పక్కన చెట్టు ఉంది కానీ ఆకు వాడిపోయింది. ఏం జరిగిండొచ్చు? నంబర్ 1. నంబర్ 1 నిలబడుమా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి గట్టిగా కొట్టాలి, క్లాప్స్ కొట్టాలా. అంటే వాక్యము విన్న తర్వాత లోపల హృదయములో లోపల వాక్యం నాటబడితేనే కాలువలో నీళ్ళు ఉన్నట్టు లెక్క. నీకెందుకు దేవుడు బుక్ ఇచ్చి నోట్స్ ఇచ్చి రాసుకొని ఎందుకు చేస్తున్నాడు? నీ హృదయములో వాక్యము నిలబడాలా. నీ కాలువలో నీళ్లు ఉంటేనే ఆకు వాడిపోదు. ఊరికి రాసుకుంటే కాదు, లోపల పడాలా. ఎక్కడ పడాలా? అందరు చెప్పాలా. లోపల వాక్యము నాటబడాలి. చెప్పందరూ చెప్పండి, అందరు చెప్పండి. ఎవరి లోపల? అప్పుడే కాలువలో నీళ్లు ఉన్నట్టు. కాలువలో నీళ్లు లేకపోతే చెట్టు ఆకు వాడిపోతుంది. చాలా మందికి ఎందుకు రిజల్ట్ రావడం అంటే వింటారు కానీ లోపల నాటవాళ్ళ వాక్యము, కాలువలో నీళ్లు లేవు. నంబర్ 1 కారణము, లోపల వాక్యము లేకపోతే కాలువలో నీళ్లు లేనట్టే ఆకు వాడిపోతుంది. 1వ కారణం. వెరీ గుడ్. 2వ కారణం ఏముండొచ్చు? మీరే చెప్పాలా. రైతులు, వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకే తెలియాలా. కాలువ ఉంది, పక్కన చెట్టు వాడిపోయింది. సరి అయినా కాదు. ఏమండి? ఆకు వాడిపోయింది అక్కడ. అది కూడా పాయింట్ వస్తాం. వెరీ గుడ్, అది కూడా పాయింటే, కరెక్టే. 2వ పాయింట్ ఒకటి చెప్పు. ఏముండొచ్చు? ఏంటి ఏంటి? వేరు. వెరీ గుడ్, దగ్గరకు వస్తున్నారు మీరు. వేర్ల ద్వారా నీళ్లు రావడానికి వేర్లకు పురుగు పడితే నీళ్ళు ఎక్కుతాయా? గడి చెప్పాలా. అంటే చెట్టు ఆకు వాడిపోయడానికి వేర్లలో ప్రాబ్లం ఉంటే కూడా నీకు చెట్టు వాడిపోతుంది. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్తోత్రం పాడవచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? టీవీలో ఏం చూస్తున్నావు? ఎవరిలో దారిలో పోయేటప్పుడు ఏ వాల్ పోస్టర్లు చూస్తున్నావు? ఎవరితో ఏ మాట మాట్లాడుతున్నావు? కలిసి ఎవరితోనా తిరిగినప్పుడు ఏ మాట మాట్లాడుతున్నావు? ఎవరు సహవాసం చేస్తున్నావు? రహస్యముగా నువ్వు పాపం చేస్తున్నట్లయితే వేర్లకు ఏం పడుతుంది? పురుగు పట్టినప్పుడు కూడా ఆకు వాడిపోతుంది. వేర్లు కనపడతాయా? చెప్పండి. ఎవరికి కనపడదు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియదు, నీకు తెలుసు, దేవునికి తెలుసు. జాగ్రత్త. వేర్లకు పురుగు పడితే ఆకు వాడిపోతుంది. 2వ కారణం. 3వ కారణం ఏం చెప్పారు మీరు? ఇందాక చెప్పారు 3వ కారణము. నీరు ఎక్కువైతే కాలువలో ఓవర్ఫ్లో అయిందనుకో ఏమవుతుంది? చెట్టు. అంటే ఇక్కడ కూర్చున్న నీవు ఓవర్గా వాక్యం వింటే కూడా ఏమవుతుంది? ఓవర్ అంటే ఏంది? ఇక్కడ వింటారు, మళ్ళీ ఇంటికి పోయి యూట్యూబ్లో వింటారు, అక్కడ పోయి ఫేస్బుక్లో వింటారు, ఆ మీటింగ్ వెళ్తారు, ఈ మీటింగ్ వెళ్తారు. అన్ని మీటింగ్లకు వెళ్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయ్యి ఆకు వాడిపోతుంది. ఈ కాలం క్రైస్తవులకి యూట్యూబ్ వల్ల కొంత మేలే, కానీ యూట్యూబ్ ఎక్కువ చూసినావు అనుకో, ఓన్లీ యూట్యూబ్ చూసుకుంటా ఉంటే కూర్చో, అన్ని మెసేజ్ వినొద్దు, అన్ని మెసేజ్లు వినొద్దు. ఏమండి, వింటున్నారా చెప్పేది? క్రిస్మస్ టైంలో రకరకాల మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఉండవా? అందరు ఇంట్లో పోయినప్పుడు అందరూ చికెను, మటను, ఫిష్, స్వీటు, కేకులు అన్నీ ఇచ్చారనుకో, అన్నీ తింటే ఏమవుతుంది?
ఏమవుతుంది? నిలబడు. ఎవరికి? మీరు తిన్నారు అట్లా? అది కథ. ఏం జరిగింది మీకు? ఏం జరిగింది అప్పటికి? బాత్రూంలో నీళ్ళు రాలేదనుకో, పరిస్థితి ఏంటి? అలాగే రకరకాల మెసేజ్లు, రకరకాల స్పీకర్లు, వాళ్ళది వీళ్ళది రకరకాలుగా ఓవర్గా వింటే కూడా కొట్టుకుపోతావు. అందుకోసమనే జాగ్రత్త. ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్త 4:24. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అందరూ చదవాలి ఇప్పుడు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. గట్టిగా చెప్పాలా? హలో, మరియు ఆయన స్టార్టింగ్ పాయింటే కావాలి నాకు. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలా? అందుకోసమనే అన్ని మెసేజ్ వినొద్దు. కరెక్ట్గా ఒకటి పట్టుకుంటే ఆ లెవెల్లోనే అన్ని మెసేజ్లు ఉంటేనే వినాలి. కానీ నువ్వు ఏది తెలియకుండా అందరు మెసేజ్లు వింటున్నావంటే నీకు ప్రాబ్లం ఉంది. అన్ని మెసేజ్లు వింటున్నావంటే. ఏది వినాలనో తెలియనప్పుడు అన్నీ వింటావు. ఏది వినాలనో తెలిస్తే వినాల్సిందే వింటావు. అర్థమైందని చెప్పింది? ఎప్పుడు తెలుస్తుంది నీకు? ధ్యానిస్తే తెలుస్తుంది. ఎందుకు చాలా మంది అన్ని వాక్యాలు వింటున్నారంటే వింటున్నారు కానీ ధ్యానించడంలే. ఎప్పుడైతే విన్న వాక్యం ధ్యానిస్తావో ఏది వినాలో కరెక్ట్గా తెలుస్తుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నా యొక్క సిన్సియర్ విజ్ఞప్తి, ధ్యానించడం నేర్చుకోండి. అంటే ఏంటి? ఒకటే వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు, నేనేమి నేర్చుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఆ వచనంలో అర్థం ఏంటి అనేది ఒక వచనంలో కరెక్ట్గా స్టడీ చేయి. ఒక మెసేజే కరెక్ట్గా వినండి. 10 సార్లు విను. ఒక మెసేజే, ఒక అధ్యాయం 10 సార్లు చదువు. అప్పుడు ధ్యానించడం ఉంటుంది. కానీ ఊకే 10 మెసేజ్లు విని అక్కడ విని ఇక్కడ విని ఏది అర్థం కాకుండా అన్నీ వింటున్నావంటే కొట్టుకోపోతావు. ఎంతో బాధతో చెప్తున్నాను. అనేక మంది పాస్టర్లు, సేవకులు ఓవర్గా ఆ మీటింగ్ ఈ మీటింగ్ వెళ్ళి ఏ మీటింగ్లో సెట్ కాక ఊరికే తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త, కరెక్ట్ నేర్చుకోవాలను. నంబర్ 4 నెక్స్ట్, నిన్ను నీవు వాక్యములో చూచుకొనుట. అందరు చెప్పండి. 2 కొరింథీ 13:5. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. అందరు చదవాలా? మీరు విశ్వాసము గడి చెప్పాలా? మీరు అందరు చెప్పాలా? గలవారై ఉన్నారో లేదో. 1 మినిట్. మీరు చెప్పాలా? ఎవరు? ఎవరండి? గట్టి చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు చదువు. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎవరు చూసుకోవాలా? గట్టి చెప్పాలా? ఇంగ్లీష్లో ఏముందంటే, యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్లో ఏముందంటే కరెక్ట్గా ఉంది. మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు. ఎగ్జామిన్, టెస్ట్ అండ్ ఎవాల్యుయేట్. ఏముందంటే ఎగ్జామిన్, టెస్ట్, ఎవాల్యుయేట్. అంటే ఎగ్జామిన్ అంటే నీకు ఆ వాక్యములో నిన్ను పెట్టుకోవాలా ఫస్ట్. ఏమని? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఉందా లేదా? చెప్పండి. అది నీకు సంబంధించిందా కాదా? గట్టి చెప్పండి. గట్టి చెప్పండి. ఎగ్జామిన్ చేయాలా? నాకు వచనం సరిపోతుంది. రెండవది టెస్ట్ అంటే ఏంది? ఆ వచనం ప్రకారము మీరు స్వస్థత నొందితిరి అని ఉందా లేదా? మరి ఎవరికైనా స్వస్థత రాకుంటే ఏం చేయాలా?
టెస్ట్ చేసినప్పుడు నాకు రాలేదు అని మూడవ స్టెప్ ఏం చేయాలా? ఎవాల్యుయేట్. ఎందుకు రాలేదు దేవా అని దేవుని అడగాలి. ఈ 3 స్టెప్పులు ఎవరు చేయాలి? ఇంకొక వచనం చూపిస్తా, చదవాలా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని. 1 minute అందరు తీసుకోండి. బైబిల్ తీయలేకపోయినా కూడా చూడండి మా, అక్కడ స్క్రీన్ మీద చదవాలి అందరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. 1 minute. 13, 15 అదేనా? రైట్, చదువు. ఈ ప్రజలు కన్నులారా చూచి. అందరు చదవాలా? ఈ ప్రజలు చూచి. గట్టి చెప్పాలా? ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వినాలి ఇక్కడ. ఈ వచనములో ఎగ్జామిన్, టెస్ట్, ఎవాల్యుయేట్ చూపిస్తాను నేను ఇక్కడ. బాగా వినాలి ఇక్కడ. ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా సరే కన్నులారా చూచి అంటే నీ మనోనేత్రం వెలిగించబడి పూర్ణముగా నీకు ఈ వాక్యములో ఉన్న సత్యము కన్నులారా చూచి, రెండవది చెవులారా విని అంటే పూర్ణ శ్రద్ధతో గ్రహించి, చెవులారా అంటే చెవులతో జాగ్రత్తగా విని. మూడవ స్టెప్ హృదయముతో గ్రహించి. నాలుగవ స్టెప్ మనస్సు వినాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా నేను. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము గల స్త్రీ కన్నులారా చూసిందా లేదా? 59:17 యెషయా గ్రంథములో నా గురించి చెప్పబడిందని, ఆ వచనములో మెస్సియా గురించి చెప్పబడిందని కన్నులారా చూచింది, చెవులారా యేసయ్య ఆయా కార్యములు చేయడం వినింది, హృదయముతో ఈయన దగ్గరే నా కాలు స్వస్థత ఉందని హృదయముతో గ్రహించింది. అంతవరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆమె మనస్సు తిప్పుకుందా లేదా? అప్పుడు ఆమెకు స్వస్థత కలిగిందా లేదా? వాళ్లకు జరుగుతుంది రిజల్ట్. 4 స్టెప్పులు చేయాలి. నెంబర్ 1 కన్నులారా చూడాలి. చెప్పాలి గట్టిగా. కన్నులారా చూచి, చెవులారా, మూడవది హృదయముతో గ్రహించి, నాలుగవది మనస్సు త్రిప్పుకొని. ఏం చెప్పా బ్రదర్? చెప్పనా? 4 స్టెప్పులు చెప్పును. నిలబడు. నెంబర్ 1 కన్నులారా చూడాలి. అందరూ చెప్పాలా? ఎవరు? నువ్వు చూస్తేనే నీకు రిజల్ట్ వచ్చేది. చెప్పు గట్టిగా. కన్నులారా చూడాలి. గట్టి చెప్పు. అందరు చెప్పండి. నెంబర్ 2. నెంబర్ 3 హృదయము. నెంబర్ 4 వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. అలా ఎందుకు రావడం లేదు కొంతమందికి? చదువు మా తర్వాత. నా వలన స్వస్థత కావాలంటే 4 స్టెప్పులు చేసిన స్వస్థత కలుగుతుంది. కానీ కొంతమందికి ఎందుకు స్వస్థత కలగలేదు? నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వినాలి ఇక్కడ. ఇంపార్టెంట్ పాటిస్తున్నాను నేను, చెప్పాలి, వినాలా? వారి హృదయముకు కొవ్వు పడుతుందా? ఏమండి? హృదయముకు కొవ్వు పడుతుందా? జిమ్ తెలుసా మీకు? జిమ్ వెళ్తారు కొంతమంది. జిమ్ ఎందుకు వెళ్తారు? ఏంటి? కొవ్వు. అబ్బా భలే చెప్పారండి మీరు. జిమ్ ఎందుకు వెళ్తారంటే కొవ్వు కొంతమందికి ఎక్కువ ఏంటది అర్థమైంది చెప్పేది. ఇట్లా సైడ్ ఏమండి ఇక్కడ అంత కొంచెం ఉంటుంది. ఆ కొవ్వు కరిగించుకోనికి జిమ్కి వెళ్తారు వాళ్ళు. అవునా కదా? గడి చెప్పాలా? ఏ కొవ్వది? శరీరంలో ఉన్న కొవ్వు. కరెక్ట్ కదా? శరీరంలో ఉన్న కొవ్వు కరిగించుకోవాలంటే జిమ్ పోవాలా. హృదయానికి కొవ్వు పట్టడం ఎట్లా పట్టింది వాళ్ళకు? ఏంటి? కాదమ్మా, దేవుని వాక్యం వినకుండా వేరే వాక్యాలు వింటే కొవ్వు పడుతుంది హృదయానికి.
ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను నేను. ఫస్ట్, నీ హృదయానికి కొంతమందికి ఎందుకు కొవ్వు పట్టిందంటే దేవుని వాక్యము గ్రహించకుండా వేరేటి గ్రహించారు. సీరియల్లోవి, వారి బంధువులు చెప్పినవి, పెద్దవారు చెప్పింది, వీళ్ళు చెప్పింది, సినిమాలో చెప్పింది గ్రహించారు కాబట్టి కొవ్వు పట్టింది. హృదయానికి కొవ్వు తీసేయాలంటే ఏం చేయాలా? గడి చెప్పు. ఇలాగా కూర్చోవాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆదివారం ఒక్కటి వినిపోతే రాదు నీకు. అర్థమైందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని జిమ్లో ఎట్లా చేస్తారు బాడీకి, అట్లా నువ్వు వాక్యము ఏది రైటు, ఏది రైటు, అది రైటు, ఇది రైటు అని కూర్చొని చూస్తా ఉంటే కొవ్వు ఏమవుతుంది? గడి చెప్పాలా? కొవ్వు కరిగితేనే హృదయం గ్రహిస్తుంది. చాలా మందికి చెప్పండి అంటే ఎందుకు గ్రహించడం లే? కొవ్వు ఉంది నీకు. కొంతమందికి వాక్యం చెప్తే గ్రహించాలి. ఎందుకు? కొవ్వు పట్టింది నీ హృదయం. ఏం చేయాలి నువ్వు? కొవ్వు ఎవరు కరిగించుకోవాలా? గడి చెప్పాలా? ఎట్లా కరిగించుకుంటావు? వాక్యము విని కరెక్ట్గా చూసుకొని, నిన్ను నువ్వు చూసుకొని పరిశీలన చేసుకొని దాంట్లో చూసుకుంటామంటేనే తెలుస్తుంది నీకు. ఆ వచనం ప్రకారము కొవ్వు పట్టితే నాకు గ్రహించలేదు కాబట్టి నేను గ్రహించకుండా అంటే కొవ్వు పట్టింది. దేవా వద్దు, కొవ్వు తీసేయాలి, నాకు వద్దు, హృదయములో దేవుని వాక్యం తప్ప వేరేటి వద్దని నువ్వు పట్టుకుంటేనే కొవ్వు కరుగుతుంది. హృదయము కొవ్వింది. రెండవది ఏమైంది? చెవులు. వారి చెవులు వినుటకు మందములైనవి. కొంతమందికి వాక్యం విని లైట్ అయిపోయింది. ఆ జక్కే మాకు తెలుసులే, సమరస్యం, హలో నీకు తెలుసు అనుకున్నావు కాబట్టి నీకు తెలియడంలే. చెవులకు మందమైంది నీకు. నెక్స్ట్, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కన్నులు మూసుకొని ఉంటే కూడా నీకు రిజల్ట్ రాదు. కన్నులు తెరవబడాలి, చెవులు మందము పోవాలి, హృదయము కొవ్వు కరిగించబడాలి. అప్పుడే నిన్ను నీవు వాక్యములో చూసుకోవడం నీకు వస్తుంది. అందరి చేతుల పైకెత్తాలా, ప్రార్థన చేయ, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. దేవా ఈ రోజు నుంచి ప్రార్థన చేయ, ఈ రోజు నుంచి నేను కన్నులారా చూడాలి, చెవులారా వినాలి, హృదయముతో గ్రహించాలి, మనస్సు తిప్పుకోవాలి. అప్పుడే నాకు స్వస్థత. ఏ చెవులు మందంగా ఉన్నాయో, ఏ కన్నులు మూసుకొని ఉన్నానో, ఏ హృదయానికి కొవ్వు పట్టిందో ఈ రోజే నేను మార్చుకుంటా దేవా. ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయి, ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయమా. చేయి పైకెత్తు, చేయి పైకెత్తు, ప్రార్థన చేయను. నీకు రిజల్ట్ రావడం లేదంటే నీ చెవులకు మందమైందా, నీ కళ్ళు మూసుకున్నావా, హృదయం కొవ్వు పట్టిందా? సెట్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. నిన్ను నీవు వాక్యములో చూసుకోవడం అంటే అదే. ఆ వచనం ప్రకారం నాకు ఎందుకు స్వస్థత కలగలేదు? కన్నులారా నేను చూడాలి, చెవులారా వినాలి, హృదయముతో గ్రహించాలి, మనస్సు తిప్పుకోవాలి. నువ్వు 12 ఏళ్ల నుంచి రక్తస్రావము గల స్త్రీ 12 సంవత్సరాల్లో చూడలేంది ఒక్క రోజులో సాధ్యమైంది. ఎందుకంటే కన్నులారా చూసింది ఆ రోజు. ఆ స్త్రీకి సాధ్యమైంది, ఇక్కడ కూర్చున్న నీకు నాకు ప్రతి ఒక్కరికి సాధ్యమే. జక్కయ్యకు ఒక్క రోజులోనే కన్నులారా చూచాడు, చెవులారా వినాడు, హృదయంతో గ్రహించాడు, మనసు తిప్పుకున్నాడు, రిజల్ట్ వచ్చింది. సమరయ స్త్రీకి కన్నులారా చూసింది, చెవులారా వినింది, హృదయంతో గ్రహించింది, మనసు తిప్పుకుంది, రిజల్ట్ వచ్చింది. ఈ రోజు కూడా నీకు రిజల్ట్ రావాలంటే ఈరోజు చెప్పాలందరూ, నేను కన్నులారా చూస్తాను. చెప్పాలి గట్టిగా, నేను కన్నులారా చూస్తాను, చెవులారా వింటాను, హృదయంతో గ్రహిస్తాను, మనస్సు తిప్పుకుంటాను. ఖచ్చితంగా రిజల్ట్ రావాలా మనకు. అలా ప్రార్థన చేసుకో. అప్పుడే నిన్ను నీవు వాక్యములో చూసుకున్నట్టు లెక్క. ఎగ్జామిన్, టెస్ట్, ఎవాల్యుయేట్. విశ్వాసము కలవారో లేదో మిమ్ముని మీరే శోధించుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. అలాగా నిన్ను నీ వాక్యములో చూసుకుంటేనే నీకు రిజల్ట్ వస్తుంది. వెరీ గుడ్. చదువుదించండి. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, అగ్గపరచడం. ఏముందండి అక్కడ? మెట్రలు చూడాలి. అగ్గపరచడం. మత్తయి సువార్త 11:12. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనము. ఇది వినిన తర్వాత ఉన్నటువంటి స్టెప్స్ కరెక్ట్గా వెళ్తా ఉన్నప్పుడు జీవితంలో అగపడడం అనేది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టుబడి ఉన్నది.
బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అందరు చెప్పాలా, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. తెలుగులో బలాత్కారులు అంటే నీకు సరిగా అర్థం కాలేదు. ఇంగ్లీష్లో ఏముందంటే వయలెంట్ సీజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీకు అర్థమయ్యేదానికి వివరిస్తున్నా నేను. కాలేబు యెహోషువ అనేవారు తెలుసా మీకు? ఎంతమంది చేతుల పైకెత్తాలా? కాలేబు జాషువా వాళ్ళు బలాత్కారులా లేదా వయలెంట్ పర్సన్సా కాదా? గట్టి చెప్పాలా? వివరిస్తున్నా నేను. వారు వయలెంట్ అంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనము ఆక్రమించుకోవాలి అని బలమైన మనస్సు కలిగిన వారిని బలాత్కారులు అంటారు. బలాత్కారులు అంటే రాంగ్ మీనింగ్ ఆలోచన చేయొద్దు మీరు. కరెక్ట్ మీనింగ్ ఏంటంటే వైలెంట్ అంటే ఏంటి? దేవుడు మాకిచ్చింది. వినాలి ఇక్కడ. నంబర్స్ 13:33 2 వచనాలు చూపిస్తాం. మీకు కరెక్ట్ పట్టుకోవాలి ఈరోజు మీరు. బలాత్కారులు అంటే ఎవరో చెప్తున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ చెప్పండి, సంఖ్యాకాండము 13:33. సంఖ్యాకాండము 13:33. 1 minute నాన్న, మైకులు చదువుతారు అందరు తీసుకొని, రెఫరెన్స్ తీసుకొని. ఇప్పుడు తీసారు చూడండి, చదవండి. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అందరూ ఒకటే లెవెల్లో చదవాలి. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. 1 minute అందరూ ఇక్కడ నుంచి ఒకటే లెవెల్లో చదవాలా. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే. ఎవరు వీళ్ళు? ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. కాలేబు జాషువా వాళ్ళు కాదు. ఆ కనాను పోయినప్పుడు దేవుడు కనాను వారికి ఇచ్చాడా లేదా చెప్పాలా? మరి ఇచ్చినప్పుడు ఆక్రమించుకోవాలా లేదా చెప్పండి. మరి మిడతల్లాగా ఉన్నామనుకుంటున్నారేంటి? వీళ్ళు బలాత్కారులా చెప్పాలా? ఇలాగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేము ఎంత వారము, పేదవారము, గుడ్డివారము, చేతగాని వారము, మిడతల్లాంటి వారం అనుకుంటే నీవు దేవుని రాజ్యములో రిజల్ట్ రాదు నీకు. వీరు బలాత్కారులు కాదు, చేతగాని వారు, బలహీనులు వాళ్ళు. అందుకోసమే నేను 40 సంవత్సరాల మధ్యలోనే చాలా మంది ఏమైనారో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా ప్రార్థన, ప్రతి ఒక్కరూ దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదము, వాగ్దానాలు ఏదైతే ఉందో అన్నీ కూడా స్వాధీనము చేసుకోవాలనా లేదా? గట్టి చెప్పాలా? చేయి పైకి చెప్పు గట్టిగా, గట్టి చెప్పాలా? తగ్గేదే లేదు. చెప్పండి, గట్టి చెప్పు. అది బలాత్కారులు అంటే. తగ్గేదే లేదని చెప్పాలను. అలా చెప్తారు చూడు. ఇప్పుడు చదువు సంఖ్యాకాండం 13:30. తగ్గేదే లేదని చెప్తారు చూడు జాషువా, కాలేబు వాళ్ళు చెప్తారు. చదువు ఇప్పుడు సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట. అందరూ చదవాలా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము గట్టి చెప్పు. మనము ఎవరు? కాలేబు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు చెప్పు. నేను చెప్పు గట్టిగా చదువు. నిశ్చయముగా వెళ్ళుదును, దాని స్వాధీనపరుచుకుందును, దాని జయించుటకు మన శక్తి చాలునని. వీళ్ళు బలాత్కారులు. వీళ్ళు కావాలన్నా మిడతల్లాగా ఉండాలి. మిడతల్లాగా ఉండాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తాలా. బలాత్కారులు అంటే వీళ్ళు. ఏమన్నారు వాళ్ళు? వారు మనకంటే బలంగా కనపడినప్పటికీ ఆ కనానును దేవుడు మనకిచ్చాడు. అవునా కదా? గడి చెప్పాలా? మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆక్రమించుకోవాలనా లేదా? గడి చెప్పండి. ప్రతి గ్రామము దేవుడు ప్రతి ఒక్క మానవుని కోసం యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడా లేదా? గట్టి చెప్పు.
కార్చినప్పుడు ప్రతి గ్రామమును స్వాధీనపరచుకోవాల్సిన బాధ్యత, శక్తి, బలము నీకు ఉందా లేదా? గడి చెప్పు. మిడతల్లాగా భయపడతావా, కాలేబులాగా ముందుకెళ్తావా? గడి చెప్పాలా? గడి చెప్పాలా? నీ ఇంట్లో సమస్యలకే భయపడిపోతున్నావే. కాలేబులాగా వెళ్ళాలంటే అతను ఏమన్నాడు? 85 సంవత్సరాలు. అప్పుడు కూడా ఏమన్నాడు తెలిసిన? ఆ కొండ కూడా ఈవెంట్ సార్, 85 సంవత్సరాలు కూడా 40 సంవత్సరాలు అంత బలం ఉంది సార్ అంటాడు. అవునా కాదా? నీకు 60 ఏళ్ళకే 70 ఏళ్ళకే ముసలోడు అయిపోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? మంచిగా ఆరోగ్యం మెయింటైన్ చేయాలా, బలం ఉండాలా, మనము స్వాధీనం చేసుకోవాలా లేదా? ఎక్కువ కాలం జీవించాలా లేదా? గడి చెప్పు. వేరే పాయింట్ చెప్తాను నేను ఇప్పుడు. ఎవరైతే బలాత్కారులు, వైలెంట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? 3 క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకు. ఏముంది మెట్రోలో చూడండి, మీ మెట్రోలో ఏమిచ్చాము? విలువైనది. ఏమిచ్చాము అక్కడ? అంటే యేసు క్రీస్తులో నాకు దేవుడిచ్చిన రక్షణ విలువైనదని గుర్తించిన వారు బలాత్కారులు. నెంబర్ 2, ఉగ్రమైన కోరిక. యేసు క్రీస్తు శిలువలో సాధించింది నేను అనుభవించాల్సిందే అని ఉగ్రమైన కోరిక, అంటే తీవ్రమైన కోరిక మనకు ఉండాలా లేదా? చెప్పండి. 3వది ఏంటి? ఏదైతే దేవుడు మనకు శిలువలో సాధించాడో, పునరుత్థానం సాధించాడో అవన్నీ నేను అనుభవించాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారే వయలెంట్. అప్పుడు విన్న వాక్యము జీవితములో మనకు కనపడుతుంది. లేచిన పడదాం ఒక్కసారి మనము. ప్రతి ఒక్కరు లేచిన పడండి. చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయాలని. అప్పుడు విన్నటువంటిది జీవితంలో కనపడాలంటే ఎక్కడ మిస్ అవుతున్నావో దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు మార్చుకుంటావా లేక కంటిన్యూ అవుతావా? నీ నేల ఎలా ఉందో తెలుసుకుంటున్నారా బ్రదర్, సిస్టర్? మార్చుకుంటావా మంచి నేలగా? వాక్యము సరిగ్గా అర్థం చేసుకోవాలని మనసు ఉందా లేదా నీకో? వాక్యము ధ్యానిస్తావా, కేవలం వినుకుంటా వెళ్తావా? వాక్యములో నిన్ను నువ్వు చూసుకోవడం, పరిశీలన చేసుకోవడము, శోధించుకోవడము, నాకు ఈ వాక్యం పనిచేస్తుందా లేదని పరిశీలన చేస్తావా? ఖచ్చితంగా కాలేబు, జాషువా వలె మనకు దేవుడిచ్చిన వాగ్దానములు ఆక్రమించుకోవాల్సిందే. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందే. దేవుడు మనకిచ్చిన గ్రామాలు సాధించాల్సిందే. దేవుడు మనకిచ్చిన ప్రజలను సంపాదించాల్సిందే అన్నటువంటి దిశలో ముందుకెళ్తావా? వాళ్ళు కావాలా దేవునికి? ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయి. దేవా, నేను కూడా అలా కావాలా? నేను కూడా కాలేబు, జాషువా వలె కావాలి. వారి మాదిరి స్వాధీనం చేసుకోవడానికి మన శక్తి చాలునని చెప్పగలగాలి. అలాగా నీ వాక్యమును అంగీకరిస్తున్నాను. అలాగా నీ వాక్యము అవగాహన తీసుకుంటున్నాను. సరిగా అవగాహన చేసుకుంటున్నాను. వాక్యం ధ్యానిస్తాను. చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలా? ఎవరో ఇక్కడ భయపడుతున్నారు, ఎందుకంటే ధ్యానించడంలా వాళ్ళు. కాలువలో నీళ్లు లేవు వాళ్ళకు, వేర్లకు పురుగు పట్టిందేమో నీకో. ఓవర్గా వింటున్నావు నువ్వు. ఎందుకు వాకు వాడిపోతుంది నీకో? పతక నోరు తెచ్చి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడ సరి చేసుకోమంటున్నాడో దేవుడు చెప్తున్నా నీకు, సరి చేసుకో. వినింది ఖచ్చితంగా నా జీవితంలో కనపడాల దేవని సీరియస్గా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి చూపిస్తాడు ఎక్కడ మిస్ అవుతుందో నీకో. ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలా? నీతో దేవుడు మాట్లాడింటే ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయి.